మార్నింగ్ న్యూస్ నమస్తే నేను విజయ చంద్రిక ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కథల్లో వింటూ ఉంటాం. అవన్నీ కూడా ఎలా ఉంటుందో తెలియదు కానీ చందమామ కథల్లో వినడమే. కానీ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటే ఎలా ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ అంగన్వాడీల మీద వ్యవహరించిన తీరుకి సాక్ష్యంగా నిలుస్తుంది. నిజంగా 42 రోజుల నుంచి కూడా వాళ్ళు తమ న్యాయమైన డిమాండ్లకు పనికి తగ్గ వేతనం విషయంలో అది కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చమని వాళ్ళు డిమాండ్ చేస్తూ న్యాయబద్ధంగా తాము ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇచ్చినవే నెరవేర్చండి, ప్రస్తుతం ఇస్తున్న జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా గత 42 రోజుల నుంచి కూడా వాళ్ళు వివిధ పద్ధతుల్లో దీక్షలు చేస్తున్నారు. వంట వార్పులు, లేకపోతే నిరసన కార్యక్రమాలు, విధులకు హాజరు కాకుండా మొత్తం దాదాపుగా అందరు రోడ్ల మీదే ఉండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే నిన్న చలో విజయవాడ కార్యక్రమానికి వీళ్ళు పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో ఇక ఇప్పటికే ప్రభుత్వంతో కూడా అనేక సందర్భాల్లో 5 దఫాలుగా చర్చలు చేశారు. ఈ 5 దఫాల చర్చల్లో కూడా ప్రభుత్వం ఏం చెప్పింది, వాళ్ళకి జీతాలు మాత్రం పెంచేది లేదు, అవసరమైతే మీరే మెట్టు దిగాలి, తెగే వరకు లాగద్దు అని అనేక సందర్భాల్లో వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. చర్చలు విఫలమయ్యాయని వీళ్ళు బయటకు వచ్చి కరాఖండిగా చెప్పారు. అవసరమైతే తాడో పేడో తేల్చుకుంటాము, జీతం పెంచకపోతే చచ్చినా కూడా విధులకు హాజరవ్వము అంటూ వీళ్ళు కూడా అల్టిమేటం జారీ చేశారు. అలాగే అటు ప్రభుత్వము దిగిరాలేదు, ఇటు అంగన్వాడీలు కూడా 42 రోజుల నుంచి తామున్న మాట మీదే గట్టిగా స్టాండ్ అయి నిరసన కార్యక్రమాలు చేస్తూ నిన్న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపిచ్చారు. ఈ చలో విజయవాడ కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా అనేక రకాల ఉద్రిక్తతలకు దారితీసింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం పోలీసులతో ఏ స్థాయిలో అంగన్వాడీలని, హెల్పర్లని, సిబ్బందిని, ఉద్యోగుల్ని కూడా వారిపై ఎటువంటి దాష్టికాన్ని ప్రదర్శించింది, కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, అడుగడుగున నిఘా, ఈ కళ్ళుగప్ప అక్కడికి కూడా ఈ నిఘాలు దాటి ఎవరైనా విజయవాడ చేరుకుంటే కూడా వాళ్ళందరిపై కూడా ఏ స్థాయిలో ప్రవర్తించారు అన్నది కళ్ళకు కట్టినట్టు చూశారు. మహిళలను కూడా చూడకుండా వాటి బట్టలను జింపేసి సొమ్మసిల్లి పడిపోతున్నా ఈడ్చేసి ఒక రకంగా మగ పోలీసులు కూడా వారితో వ్యవహరించిన తీరు కూడా ఇది దుశ్శాసన పర్వాన్ని తలపించిందా అన్న చర్చ అందరూ కూడా చూశారు, మాట్లాడుకున్నారు. అసలు మహిళలనైతే విచక్షణ రహితంగా బస్సుల్లో కుక్కి పడేశారు. ఏ స్థాయిలో వారిపై జులుం, దాష్టికం ప్రదర్శించారన్నది అందరూ కూడా చూశారు. అసలు ఏ స్థాయిలో ప్రతిఘటించినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని అణచివేసేందుకే అన్నట్టుగానే ఈ తతంగం మొత్తం జరిగింది. ఈ తతంగం అంతా జరుగుతూ ఉండగానే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వం వీళ్ళకి ఎస్మా ప్రయోగించి విధులకు హాజరు కాకపోతే ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేస్తాం, ఆ తర్వాత హెల్పర్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల్లోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేసి మిమ్మల్ని అందరినీ తొలగిస్తామని వార్నింగ్లు ఇచ్చినా కూడా వీళ్ళు వెనక్కి తగ్గలేదు. కానీ నిన్న ఈ తతంగం అంతా జరుగుతోంది. ఒక పక్కన పోలీసుల దాష్టికం, మహిళలపై ఏ స్థాయిలో వీళ్ళని బట్టలు చింపేసి వాళ్లతో ప్రవర్తించిన తీరు చూస్తూ ఉండగానే మరొక పక్కన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెళ్ళిపోయినాయి. అన్ని కలెక్టర్లకి వీళ్ళందరినీ ఇమీడియట్ గా టెర్మినేట్ చేయండి, టెర్మినేషన్ కి సంబంధించిన ఆర్డర్స్ ఇచ్చేశారు. హెల్పర్లని ఈ రోజు వచ్చిన వాళ్ళ వరకు విధుల్లో తీసుకోండి, రాకపోతే మాత్రం వీళ్ళందరినీ టెర్మినేట్ చేసేయండి అంటూ ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన నేపథ్యంలో అయినా కూడా ఎక్కడా వీళ్ళు వెనక్కి తగ్గిన పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఈ తతంగం అంతా జరుగుతూ ఉండగానే మరొక పక్కన పొద్దుపోయిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణతో, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలతో కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కూడా భేటీ అయ్యారు, చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశం ఏమిటంటే 42 రోజులుగా 5 దఫాలుగా 600 అయినా సరే జీతం పెంచకపోతే అసలు విధులకు హాజరయ్యే లేదు అని చెప్పి తెగేదాకా వాళ్ళు లాగద్దన్నా, మీరు తెగేదాకా తెచ్చుకోవద్దని వీళ్ళు అంటున్నా కూడా మరి పొద్దుపోయిన తర్వాత జరిగిన చర్చల్లో తేలింది ఏమిటి అంటే సమ్మె విరమిస్తున్నాం అని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. అలాగే ఈ సమ్మె విరమింపుకు సంబంధించి తక్షణ జీతాల పెంపుకు మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదు. వాళ్ళని కేవలం మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్లోనే జీతాలు పెంచేందుకు అంగీకారం తెలిపారు. మరి ఇక్కడ ఈ జూన్లోనే పెంచుతారు, మళ్ళీ ప్రభుత్వం వచ్చాకే పెంచుతారన్న అంశం గత 5 దఫాల చర్చల్లో కూడా ఇదే జరిగింది.
అయినా కూడా మరి పూర్తి స్థాయిలో ఇప్పుడు కూడా మరి అటువంటి హామీ లభించకపోయినా వీళ్ళు ఎందుకు చర్చలు విరమించారు అన్నది ఒక ప్రశ్న. అలాగే ఉద్యోగ విరమణ సమయంలో వర్కర్లకు ఇచ్చే బెనిఫిట్ ను మాత్రం 50,000 నుంచి కూడా 1,20,000కు పెంచుతున్నట్టు, అలాగే ఇతర బెనిఫిట్స్ 60 సంవత్సరాల వయసుని 62కు పెంచుతున్నట్టు ఇచ్చారు. తక్షణ జీతం మాత్రం పెంచము, అది నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాకే జూన్ నుంచే అమలు అవుతుందని చెప్పారు. మరి ఇదే వాళ్ళు చాలా రోజుల నుంచి 5 దఫాల చర్చల్లో డిమాండ్ చేస్తున్నా కూడా మరి ఎందుకు ఇప్పుడు సమ్మె విరమించారు అన్నది ఒక చర్చ. అంటే ప్రభుత్వం వ్యవహరించిన తీరు, మోపిన ఉక్కుపాదం, లేకపోతే టెర్మినేషన్ ఆర్డర్స్, పోలీసులతో ప్రవర్తించిన దాష్టికాన్ని, మరి వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి కూడా భయపడ్డారా, లేకపోతే మరి వీరు అడుగున్నవి న్యాయంగా జరగకపోయినా ఎందుకు విరమించారన్నది ఒక అంశం. లేకపోతే నిజంగానే వీళ్ళు సమ్మె వాళ్ళు అనుకున్న డిమాండ్స్ నెరవేరి దిగొచ్చారా, లేకపోతే ప్రభుత్వం భయపెట్టిందా అన్నది ఒక చర్చ నేపథ్యంలో మొత్తానికైతే అంగన్వాడీలకి సంబంధించి సమ్మె విరమించారు. కానీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, మహిళలతో ప్రవర్తించిన తీరు మాత్రం చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎన్ని అంశాల విరమణలో జరిగినటువంటి దాష్టికం, రాక్షస కాండపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది కేవలం అంగన్వాడీలో 1,00,000 మంది వ్యవహారం కిందే చూడాలా, లేకపోతే రేపొద్దున మాట ఎదిరించి ఎవరైనా సరే ఇట్లా తమకు కావాల్సింది అడిగితే వాళ్ళ పరిస్థితి కూడా ఇంతేనా అన్నది కూడా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఒక పక్కన సమ్మె విరమణ, మరి దాన్ని దిగొచ్చినట్టుగా చూడాలా, భయపెట్టినట్టుగా చూడాలా, లేదా ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరించిన తీరుపై కూడా చర్చ మొదలైన నేపథ్యంలో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సత్యమూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. టీడీపీ సీనియర్ నాయకులు చెంకులు చైతన్య కృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి స్వాగతం అండి. మరి కాసేపట్లో ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. గతంలో కూడా ఈ అంశం మనం ఇనిషియల్ డేస్ లో బిగిన్ అయినప్పుడు మాట్లాడుకున్నాం. ఎందుకు ప్రభుత్వం ఈ స్థాయిలో ఇంత నిర్దయగా వాళ్ళపై ఇంత రాక్షస కాండ వ్యవహరించింది, తాము పట్టిన కుందేలు 3 కాళ్ళన్నట్టు వ్యవహరించింది? ఎట్లా చూస్తారు ఈ జరిగిన పరిణామాలు? నిన్న 6 దఫాల చర్చలు, సరే ఫైనల్ గా సమ్మె విరమించారు, కానీ తీరుని ఎలా విశ్లేషిస్తారు? ఇది జగన్ ప్రభుత్వం చాలా కర్కశంగా వ్యవహరించిందండి. అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి అసలు ఇంత కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఇంత అసలు ఈ విధంగా చేసి వాళ్ళు ఎంతండి, చాలా చిన్న ఉద్యోగస్తులండి. అటువంటి చిన్న ఉద్యోగస్తుల మీద ఇంత అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఇంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వం విరుచుకుపడి వాళ్ళని అణచివేసే కార్యక్రమాలు చేసి వాళ్ళని ఇంత దారుణంగా ట్రీట్ చేశారు. ఇప్పుడే కూడా అండి, నిన్న రాత్రి మొత్తం కూడా ఈ గవర్నమెంట్ పీడీ వీళ్ళందరూ కూడా పని చేస్తూనే ఉన్నారండి. దేనికో తెలుసా? వీళ్ళందరికీ టర్మినేషన్ లెటర్లు టైప్ చేయటం. ఈ టర్మినేషన్ లెటర్లు టైప్ చేయటంలో అందరూ బిజీగా ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బిజీగా ఉంది. ఎందుకు అంత చేయాల్సిన అవసరం ఉందండి? ఇవాళ వెళ్తున్నాడు ఏదో బటన్ నొక్కటానికి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు బటన్ నొక్కడానికి వచ్చే డబ్బులు వీళ్ళ జీతం పెంచడానికి ఎందుకు రావట్లేదు? వీళ్ళు జీతం పెంచమని అడిగినప్పుడేమో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని చెప్తారు. మరి బటన్ నొక్కడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అంటే నీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా వీళ్ళకి జీతాలు పెంచట్లేదు. వీళ్ళ జీతాలు ఒక సడన్ గా ఇప్పుడు వచ్చేసి స్ట్రైక్ చేయటం కాదండి. వీళ్ళు గత 2-3 సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నారు, నువ్వు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి. ఈ స్థాయిలో అంటే వాళ్ళు ముందర అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళు సమ్మె ప్రారంభిస్తే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించి వీళ్ళని ఏదో ఒక అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొచ్చి, నువ్వు అంత అత్యవసర సర్వీసుల కింద దీన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటే మరి వీళ్ళకి జీతాలు ఎందుకు పెంచవు? అత్యవసర పరిస్థితులు ఇవి లేకపోతే ప్రజా జీవనం నడవదు అని కదా నీ ఉద్దేశం. మరి అటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళు జీతం పెంచమని అడిగినప్పుడు వీళ్ళు పెంచాలి కదా. పెంచకుండా బెదిరించటం మనం చూసామండి. వీళ్ళు అంగన్వాడీల సమ్మె మొదలైన దగ్గర నుంచి కూడా అంగన్వాడీ వ్యవస్థని రద్దు చేస్తాము అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అంటే వాళ్ళని సమ్మె స్టార్ట్ అయిన దగ్గర నుంచే వాళ్ళని బెదిరించడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో
ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉన్నది. సచివాలయ ఉద్యోగులు కొంతమంది ఉన్నారు, గ్రామ సచివాలయ ఉద్యోగులు. వీళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలు. అంగన్వాడీలు వైసీపీ కార్యకర్తలు కాదు, వాళ్ళేదో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ పెద్ద సంఖ్యలో ఉన్న వీళ్ళందరూ కూడా మన కార్యకర్తలు కాదు. మన కార్యకర్తల్ని ఇందులో పెట్టుకోవటం వల్ల మన పార్టీకి ఉపయోగం అన్న ఆలోచన వచ్చినట్టుంది. అందుకని వీళ్ళ మీద ఈ కక్ష సాధింపు. మీరు అసలు పోలీసుల్ని ఇంత పాశవికంగా వాడేసి వీళ్ళని రద్దు చేస్తాం, ఈ వ్యవస్థను రద్దు చేస్తామని బెదిరించటం, తాళాలు పగలగొట్టి ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు, వాలంటీర్లు ఈ అంగన్వాడీ కేంద్రాలని స్వాధీనం చేసుకోవటం, ఇటువంటి అరాచక చర్యలకి పాల్పడి చివరికి లొంగ తీసుకున్నారండి. వాళ్ళని లొంగ తీసుకున్నా గానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళల్లో కూడా కొంతమంది అంటే వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉండటానికి అవకాశం ఉంటుంది, సహజంగానే ఉంటుంది. వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం మొదలు పెడతారేమో చూడాలి. అంటే ఒక వ్యూహం కావాలంటారా ఇందులో కూడా? కావాలని ఇప్పుడు అన్ని రకాలుగా ప్రయోగించే అస్త్రాలు రేపొద్దున వీళ్ళని తప్పించేసి వారి కార్యకర్తల్ని, వారి అన్యాయుల్ని ఇందులో ప్లేస్ చేయడం అనే ఒక వ్యూహంలో వెళ్లారంటారా? ఖచ్చితంగా అండి. వీళ్ళు డే వన్ నుంచి కూడా మేము అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేస్తాం అనే చెప్పారండి వీళ్ళు. అంతే తప్ప వీళ్ళేదో దీన్ని కొంచెం సెట్ చేద్దాం, వాళ్ళకి ఇప్పుడు 11,500 జీతం వస్తున్నది, వాళ్ళు 26,000 అడుగుతున్నారు, మేము ఒక 15,000 16,000 ఇస్తామని ఎక్కడొక్కడ సెటిల్ చేసుకోవచ్చు. అటువంటి పనేమి చేయలేదండి జగన్మోహన్ రెడ్డి. మొదటి నుంచి కూడా వీళ్ళు ఈ మొత్తం వ్యవస్థని మేము రద్దు చేస్తాము అన్న ఉద్దేశంలో దిశగానే తెగే వరకు లాగద్దు అని వార్నింగ్ దిశగానే వెళ్ళింది. మనతో పాటు సిఐటియు కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి అసలు సమ్మె ఎందుకు విరమించారు? జీతాలు అయితే ఏం పెరగలేదు కదా, మరి గెలిచింది మీరా ముఖ్యమంత్రి గారా? మీరేమో తెగే వరకు లాగద్దని మీరు అన్నారు, మీరు కూడా లాగద్దని వాళ్ళు అన్నారు. మరి ఎవరు గెలిచారు అసలు మీలో? ఈ రోజు 42 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె విజయవంతం అయ్యింది. ఒకటి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు చర్చలో పాల్గొన్న వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేయాలని చూశారని చెప్పారు. అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇంకెవరికి సాధ్యం కాదు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ స్కీము. సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది ఇంకా అంగన్వాడీ సెంటర్లు పెంచండి అని చెప్పి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేయడం ఇటువంటి అనేది ఆయన చేయలేరు, సాధ్యం కాదు. రెండోది 42 రోజులు అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ద్వారా దాదాపుగా 10 డిమాండ్లు అసలు ఇంతవరకు ప్రభుత్వం చేసేదైతే ఎప్పుడో చేయాలి, 10 డిమాండ్లు అంగీకరించింది. కాబట్టి అంగన్వాడీలు అట్లాగే అన్ని వర్గాల ప్రజానీకం కూడా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకి అపూర్వమైన మద్దతు అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చింది. అటు బెనిఫిషియర్స్ నుంచి వచ్చింది, ఇటు పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చింది, ప్రజా సంఘాల నుంచి వచ్చింది, ప్రధానంగా మీడియా నుంచి పెద్ద ఎత్తున దీనికి సపోర్ట్ వచ్చింది. ఏ సందర్భంలో అవసరమైతే ఆ సందర్భంలో దీన్ని ఫోకస్ చేసే దాంట్లో మీడియా కూడా ప్రధానమైన బాధ్యత తీసుకుంది. ఈ విధంగా చూసినప్పుడు ప్రభుత్వం ముందు 6వ తేదీన అంతకు ముందు చర్చలు జరిగినప్పుడు ఏమీ చేయలేమని చెప్పిన ప్రభుత్వం కొన్ని డిమాండ్లు అనివార్యంగా అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా వయసు పెంచేదానికోసం రిటైర్మెంట్ వయసు పెంచింది. అట్లాగే అంగన్వాడీ హెల్పర్లకు సంబంధించి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేదానికోసం, టీచర్లుగా ప్రమోట్ చేసేదానికోసం వయసు పెంచుకోవడం జరిగింది. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి 50,000 ఉన్నదాన్ని 1,20,000 రూపాయలకి, టీచర్ కి ఆయాకి 60,000 రూపాయలకి పెంచుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంగన్వాడీలు 42 రోజుల పాటు చేస్తున్న పోరాటం వల్ల లభించిన విజయాలు. కాబట్టి అంగన్వాడీ పోరాటం ఏమీ సాధించలేదు. నేను సాధించలేదు అనట్లేదు, నేను అనేది ఏంటంటే మీ ప్రధానమైన డిమాండ్ పనికి తగ్గ వేతనం, పనికి తగ్గ జీతం అన్నప్పుడు జీతం అనే పాయింట్ మీద మీరు చాలా గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఒకటి
నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని అంటున్నారు. వాళ్ళు వస్తారో రారో లేకపోతే మారుతుందో చెప్పలేము. లేదా వచ్చిన వాళ్ళు మేము ఇవ్వలేదుగా హామీ అని అనొచ్చు. లేదా ఇప్పుడు మీకు 5 ఏళ్ల కిందట ఇచ్చిన హామీయే మళ్ళీ ఎలక్షన్స్ కి 2 నెలల ముందు ఇప్పటి వరకు ఇంతలా వచ్చిందంటే రేపు జూన్ వరకు పెంచుతారని గ్యారంటీ ఏంటి? అంటే మీరు ఎందుకు ఏమన్నా లోపల చర్చల్లో గట్టిగా ఏమన్నా అన్నారా? లేదా మీ టెర్మినేషన్స్ అండ్ జాబ్లు అనగానే భయపడ్డారా? ఓకే, టెర్మినేషన్ అనేది ఈ రోజుకి వచ్చింది కదా. ఎస్మా 6వ తేదీన ఎస్మా ప్రయోగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంగన్వాడీ 9వ తేదీన ఎస్మా వచ్చింది. అయినప్పటికీ ఎక్కడ ఏ వర్కర్ గానీ హెల్పర్ గానీ దానికి భయపడలా. మీరు గమనిస్తే ఎస్మా వచ్చిన రోజు తెల్లారి ఇంకంతకంటే గతం కంటే అంతకు ముందు రోజు వచ్చిన దానికంటే వర్కర్లు చాలా మంది గంటలు ఫుల్ అయిపోయినాయి. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చూసినాడు. కాబట్టి ఎస్మాకే భయపడలేదు, ఇంకో దానికి భయపడలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మినిట్స్ కాపీ ఇస్తానన్నారు. అంతకుముందు మినిట్స్ కాపీ ఇవ్వము, మేమేమి రాతపూర్వకంగా ఇవ్వము అని చెప్పిన వాళ్ళు మినిట్స్ కాపీ ఇవ్వటం రాతపూర్వకంగా ఇస్తానని చెప్పిన తర్వాత వాటిలన్నింటినీ గమనంలో తీసుకున్న తర్వాత వచ్చింది తప్ప టెర్మినేషన్లకి ఇంకో దానికి భయపడే ప్రశ్నే లేదు. ఎందుకంటే అంగన్వాడీని టెర్మినేట్ చేయడం అనేది సాధ్యం కాదు. గత ప్రభుత్వాలు కూడా 14 మంది అంగన్వాడీ వర్కర్లని ఉద్యోగాలను టెర్మినేట్ చేసేస్తే హైకోర్టు ద్వారా వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ యథాస్థానాల్లో పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి టెర్మినేషన్లకి ఇంకోదానికి అంగన్వాడీలు భయపడరు, అట్లాగే యూనియన్లు కూడా భయపడరు. వాళ్ళేమి దిగి రాలేదు, మీరే 2 మెట్ల పైకి ఎక్కారా? అంటే వాస్తవం ఏంటంటే వాళ్ళు మొత్తం 10కి సంబంధించి వాళ్ళు అంగీకరించిన వాటిలన్నిటికీ గతంలో అసలు జీతాలు పెంచమన్నారు. రెండోసారి చర్చల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాయి, అయినా కానీ మేము జీతాలు పెంచమని కరాఖండిగా చెప్పిన వాళ్ళు తర్వాత అది వచ్చి ఖచ్చితంగా మేము రాసిస్తాం, మినిట్స్ కాపీ మీకు ఇస్తాం, ఖచ్చితంగా జులైలో మేము పెంచుతాం అన్నారు. మీరు అన్నట్టు వీళ్ళు వస్తారో ఇంకొకళ్ళు వస్తారనే కాదు, ఎవరు వచ్చినా సరే అంగన్వాడీలు జీతాలు పెంచాల్సిందే. ఎందుకంటే అంగన్వాడీలు ఐక్యంగా పోట్లాడుతున్నారు. దాదాపు 1,05,000 మంది అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐక్యంగా ఉన్నారు. ఈ పోరాటం వల్ల ఐక్యత మరింత పెరిగిందే తప్ప ఏ మాత్రం సడలింపు అనేది లేదు. కాబట్టి మీరు వాళ్ళు ఇంత సహృద్భావ వాతావరణంలో వెళ్ళినప్పుడు నిన్న పోలీసులు వ్యవహరించిన తీరుపై ఏమంటారు? ఆ స్థాయిలో మహిళలతో వ్యవహరించిన తీరు అది కరెక్టేనా? ఇది కూడా మామూలుగా మాట్లాడుకోవచ్చు కదా? మాట్లాడచ్చు. పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గంగా ఉంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసులు వ్యవహరించారు. అర్ధరాత్రి 3 గంటలు, అసలు 5 గంటల తర్వాత 7 గంటల తర్వాత అసలు మహిళలను అరెస్ట్ చేయకూడదు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకూడదు. అటువంటిది 3 గంటల సమయంలో మూకుమ్మడిగా లైట్లన్నీ ఆర్పేసి 100 మందిని భయభ్రాంతులకు గురి చేసి మగ పోలీసులు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించి మహిళలను కూడా చూడకుండా పాశవికంగా బెల్టులు తీసుకు కొట్టారు. చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు చూపించుకోలేని ప్రాంతాల్లో వాళ్ళు ఆ విధంగా దాడి చేశారు. కాబట్టి మహిళల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు అనేది చాలా గర్హనీయం, సభ్య సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే నిన్నే కాదు, మొదటి నుంచి కలెక్టరేట్ల ముట్టడి దగ్గర నుంచి ప్రశాంతంగా మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసుకుంటూ కూర్చుంటాం అన్నా కానీ విజయవాడలో పోలీసులు అనుమతించిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మొత్తం 42 రోజుల మీరే బెల్ట్లు పెట్టి అంత దారుణంగా కొట్టారండి. చెప్పుకోలేని ప్రాంతాల్లో, చూపించలేని ప్రాంతాల్లో వీడియోలో మేము చూస్తున్నాం. బట్టలే చింపేశారా, మగ పోలీసులు కుక్కారా, ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ ప్రభుత్వము పై అధికారులకి ఆర్డర్స్ రాకుండా ఇవన్నీ చేసుంటారా? ప్రభుత్వం ఇప్పుడు దేవుడు కరుణించకపోతే క్షేమైన కొట్టదంటారు. ప్రభుత్వం వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వకోకుండా మీరు ఏ విధంగా వ్యవహరించండి అని చెప్పుకోకుండా పోలీసులు వ్యవహరించే ప్రశ్నే ఉండదు. కాబట్టి దీనికి అంత కర్త కర్మ క్రియ అంతా ప్రభుత్వమే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే దీనికి కారణం తప్ప పోలీసులు కూడా వీళ్ళు వాళ్ళు చెప్పినట్టు రాజ్యాంగ యంత్రంలో వాళ్ళు చెప్పినట్టు మాట్లాడే వాళ్ళు చేసేవాళ్ళు తప్ప వీళ్ళది పాత్రం లేదు. కాబట్టి ఇది మొత్తంగా పోలీసులు వ్యవహరించిన తీరు, దానికి బాధ్యత కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదనేది మేము చెప్తున్నాం. రెండోది, ఈ రోజు నిన్న చర్చల్లో కూడా ఎస్మా చట్టాన్ని గాని అట్లాగే పోలీసులు పెట్టిన కేసులు గాని వీటిలన్నిటిని ఎత్తేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. రెండోది, ఈ టెర్మినేషన్లు ఇవన్నీ కూడా లేకోకుండా మళ్ళీ గతంలో ఏదైతే 42 రోజుల క్రితం ఏదైతే అంగన్వాడీలు డ్యూటీలు చేస్తారు అదే పద్ధతిలో చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఒక్కటే నేను చెప్పదలుచుకున్న, 42 రోజుల్లో పోలీసు బెదిరింపులకు గాని ప్రభుత్వ అధిరింపులకు గాని అధికారులు ఎన్నిసార్లు ఫోన్లు చేసి హెచ్చరించినా ఏం చేసినా వీటిలన్నింటినీ లెక్క చేయకోకుండా అంగన్వాడీలు మంచి పోరాటం ఆంధ్రప్రదేశ్ నడిచింది. ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గ పోరాటాల్లో అంగన్వాడీ పోరాటాలు కూడా ఒక జీతమే చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు, ఆ జీతమే జూన్ వరకు పెరిగినప్పుడు మరి మీ లక్ష్యం ఏంటి? ఏం నెరవేరింది?
అంటే ఇప్పుడు గతంలో చేయలేని అన్ని ఒక 10 డిమాండ్లు సాధించుకున్నాం. మొత్తం మనం ఏ సమ్మె చూసినా ఏం చేసినా మనం పెట్టిన డిమాండ్లన్నీ ఎక్కడ అంగీకారం అనేది 100% అంగీకారం అనేది జరగదు. కాకపోతే ఇక్కడ జూన్ జూలైలో పెంచుతామని చెప్పిన తర్వాత మినిట్స్ కాపీ కూడా మన చేతికి వచ్చిన తర్వాత రేపు ఏం వస్తారా లేని ఇంకొకళ్ళు వస్తారా, దాని ఆధారంగా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మా పోరాటం అయితే కొనసాగుద్ది. ఖచ్చితంగా మేము అనుకున్న సమస్యలు పరిష్కరించే వరకు మా పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుద్ది. ఎందుకంటే ఈరోజు అంగన్వాడీ పోరాటం అనేది ఈ రోజు కొత్త కాదు, ఈ రోజు పుట్టింది కాదు. దాదాపుగా అంగన్వాడీ చరిత్ర పోరాటాలతో వచ్చింది. గొగరాలతో తొక్కించుకున్న చరిత్ర ఉంది, అట్లాగే సీఎం క్యాంపస్లు కూడా ముట్టడించిన చరిత్ర ఉంది. కేసుల్ని సరే, పోరాటంలో అన్నప్పుడు నిన్న మహిళలతో వ్యవహరించిన తీరు మీరు సజ్జల గారితో బొత్స గారితో మాట్లాడలేదా? ఏంటండి అసలు అట్లా చేయడం కరెక్ట్ అని మీరు అడగలేదా? ఇన్ని చర్చలు అన్నప్పుడు అసలు మహిళలతో అలా స్థాయిలో వ్యవహరించింది మీరు అవన్నీ ఇప్పుడు మీకు పెంచుతున్నాం ఈ 10 డిమాండ్లు అయిపోతుంది అనగానే సదిరిపోతాయా? అవన్నీ సర్దుకుపోతాయా? ఖచ్చితంగా నిన్న సజ్జల గారితో బొత్స సత్యనారాయణ గారితో అట్లాగే ప్రభుత్వ అధికారులు ఐసిడిఎస్ సంబంధించిన అధికారులతో ఈ విషయాన్ని ఆ మా అంగన్వాడీ యూనియన్ నాయకత్వం గట్టిగా ప్రస్తావించింది, మాట్లాడింది, దీన్ని తీవ్రంగా ఖండించింది వాళ్ళ ఎదుటనే. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అయినప్పటికీ జరిగింది మాత్రం చాలా దుర్మార్గం. పోలీసులు వ్యవహరించారు, చాలా బాధాకరం. అది వాళ్ళు కూడా సిఐటి నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు, దుర్మార్గంగా వ్యవహరించారండి, చెప్పుకోలేని చోట కొట్టారు, దాష్టికం ప్రదర్శించారు. సరే, ప్రస్తుతానికి సమ్మె విరమించారు, మా తాత్కాలికంగా కొన్ని డిమాండ్లు నెరవేరాయని అంటున్నా కూడా ఎట్లా చూస్తారు ఇదంతా కూడా ప్రభుత్వ తీరుని? సమస్య సృష్టించింది వాళ్లే, ఇంత దాకా లాగింది వాళ్లే అనేది అందరూ మాట్లాడుతున్నారు, మీరేమంటారు? ముందుగా 42 రోజుల పాటు అత్యంత పాశవికమైన ప్రభుత్వంతో, ఒక నియంతతో, అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంతో పోరాటం చేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు, ఆ సంస్థలకు ముందుగా ధన్యవాదాలు తెలపాలండి. వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తికి నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి అందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉందండి. ఈ రాష్ట్రంలో ఒక్క అంగన్వాడీలు మాత్రమే కాదండి, ఏ ఒక్క వ్యవస్థనైనా సరే నిర్వీర్యం చేయాలి, వ్యవస్థల నిర్వీర్యం ద్వారా మాత్రమే మన ప్రభుత్వాలను కాపాడుకోవాలన్న ఆలోచనలో ఉన్నటువంటి అత్యంత పాశవికమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. ఈ రోజున ఇప్పటికిప్పుడు అంగన్వాడీ యొక్క ఉద్యోగులు సమ్మె విరమణ చేస్తామని ప్రకటించారు. అయితే గడిచిన 42 రోజులుగా వాళ్ళ మీద ప్రభుత్వం నిర్వహించినటువంటి విధి విధానాలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయండి. నెల్లూరులో మేము చూసాం, ప్రత్యక్షంగా మేము ఆ ప్రాంతానికి వెళ్ళి చూసాం. అనేక మంది అంగన్వాడీ టీచర్లని, వాళ్ళలో మాకు తెలిసినటువంటి మా అక్క చెల్లెల్లో లేకపోతే మాకు తెలిసినటువంటి వర్గాలు, బంధువులు చాలామంది కనిపించారండి. దుర్మార్గంగా వాళ్ళని చీరలు పట్టుకొని లాగేయటం, కాళ్ళు పట్టుకొని లాగేయటం, చెప్పుకోలేనంత దారుణంగా వాళ్ళని హింసించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చాలా బాధేసింది. ఆ ప్రాంతంలో చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే కొంత చలించిపోయాం. అయితే అసలు అంగన్వాడీ టీచర్ల యొక్క ప్రాముఖ్యత ఈ రాష్ట్రంలో ఎంత బాగుంటుందంటేనండి, ఈ అంగన్వాడీ టీచర్లు ఎక్కువ శాతం బీసీ కాలనీలు, దళిత కాలనీలు, గిరిజన కాలనీలు ఎక్కువగా ఉంటాయి. ఒక తల్లి, ఒక గిరిజన తల్లో, ఒక దళిత తల్లో, లేదా బీసీలో, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ బిడ్డని చూసుకోవాలి, కూలికి పోయే సమయంలో ఆ బిడ్డను తీసుకెళ్లి అంగన్వాడీ చేతిలో పెట్టుద్ది. ఆ అంగన్వాడీ టీచరు సాయంత్రం దాకా ఆ బిడ్డని అనేక రకాలుగా పోషిస్తుంది. ఒక బాలింత, ఒక గర్భవతులు, లేకపోతే చిన్నపిల్లలకు కావాల్సిన పౌష్టికాహారాలు ఇవన్నీ అందిస్తూ ఈ సమాజ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు, అనేక రకాలైనటువంటి పనులు చేసేటువంటి ఒక అంగన్వాడీ టీచరు, ఒక అంగన్వాడీ ఆయా, ఒక అంగన్వాడీ వర్కరు, వీళ్ళని వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క ప్రాధాన్యత, సమాజంలో వాళ్ళు చూసిన బాధ్యత అత్యంత ప్రముఖంగా కనిపిస్తుంది పల్లెటూళ్ళలో కనుక గమనిస్తే మనం. అటువంటి ఉద్యోగుల పైన అత్యంత పాశవికంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనండి. కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, కనీసం 42 రోజుల పాటు కొన్ని వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళతో కనీసం మాట్లాడడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదంటే, ఆయన మాట్లాడకుండా ఆయన సంబంధించిన కార్యదర్శుల్లో, లేకపోతే సలహాదారుల్లో, స్వయం ప్రకటిత ముఖ్యమంత్రుల్లో సజ్జల లాంటి వాళ్ళు తీసుకుపోయి కూర్చోబెట్టి మాట్లాడించారండి. ఇది కూడా దుర్మార్గమైన అంశం. ఈ గడిచిన ప్రభుత్వంలో ఒక్కసారిగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,200 రూపాయలు ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల యొక్క జీతాల్ని 6,300 పెంచుతూ 10,500 రూపాయలు పెంచి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఏర్పాటు చేసినటువంటి గౌరవ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారండి. కానీ ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అనేక రకాల హామీలు ఇచ్చారు. ఇమ్మీడియట్లీ తెలంగాణతో సమానంగా జీతాలు ఇస్తా ఉన్నారు, వీళ్ళకి కావాల్సిన కోరికలు తెలుస్తా ఉన్నారు. వీళ్ళు కూడా ఒక రకంగా నమ్మారో లేకపోతే మోసపోయారో ఈ మోసపూరితమైన ముఖ్యమంత్రికి ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఈయన చేసింది కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులిపేసుకున్నారు. పక్కన తెలంగాణలో ఇస్తున్నటువంటి జీతం కూడా ఇవ్వలేకపోయారు. 5 ఏళ్ల కాలంలో
నాలుగేళ్ల 10 నెలల కాలంలో ఏ ఒక్క వ్యవస్థకు కూడా తను చెప్పిన హామీని నెరవేర్చలేనటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో జూలైలోనో జూన్లోనో వీళ్ళకి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలు చేస్తామని చెప్పని మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కోరినటువంటి కోరికలు చాలా ముఖ్యమైనటువంటి కోరికలు. కనీస వేతనాలు ఇవ్వమని చెప్పి అడిగారు, వాళ్ళ గౌరవాలు ఇవ్వమని అడిగారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పి అడిగారు. ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి శాండ్ మాఫియాలో తనకు వచ్చినటువంటి వేల కోట్ల రూపాయల్లో 10% కేటాయిస్తే వీళ్ళ సమస్యలు తీరిపోతాయి. మద్య మాఫియాలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయల్లో 10% ప్రకటిస్తే వీళ్ళ సమస్యలు తీరిపోతాయి. ఇది ఈ రాష్ట్రంలో సహజ సంపదలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల యొక్క సప్లాన్ల నుంచి దోచుకున్న నిధుల్లో కేవలం 10% ప్రకటిస్తే అంగన్వాడీల యొక్క లక్షల మంది అంగన్వాడీ టీచర్ల యొక్క సమస్యలు తీరిపోయే పరిస్థితుంది. ఇవన్నీ ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తురాలా. ఈ రోజున ఆకస్మికంగా వచ్చేసి జూలైలో మళ్ళీ ప్రభుత్వం వస్తా ఉంది, మీకు అన్ని తీరుస్తామని చెప్తా ఉన్నారు. అయితే నేను చెప్తున్నాం 5 సంవత్సరాల కాలంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంకి వచ్చే పరిస్థితే లేదండి. కారణం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన మోసగించిన యువత ఈ రోజున ఉద్యమం బాట పట్టారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, నా బీసీలు, నా దళితులు, నా గిరిజనులు చెప్పినటువంటి వాళ్ళ వ్యక్తులు వాళ్ళకి సప్లా నిధులు, వాళ్ళ సంబంధించిన సబ్సిడీ నిధులు, వాళ్ళకి సంబంధించిన నిధులు పూర్తిగా దోచుకున్నారు. ఈ వర్గాలను వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క వ్యవస్థ కూడా సరైనటువంటి విధి విధానాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అసలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఈ పాశవికమైన ముఖ్యమంత్రి, ఈ దళిత ద్రోహి, బహుజన ద్రోహి, బీసీల ద్రోహి, మహిళా ద్రోహి అయిన ముఖ్యమంత్రి ఈ రోజున తన చెప్పిన వాగ్దానాల్లో వ్యవస్థను నిర్వీర్యం చేసే పనిలోనే ఉన్నాడు. కేవలం వ్యక్తి. జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు వీళ్ళకి ఇవి చేయరా, వాళ్ళకి అవి చేయరా అని చెప్పి వాళ్ళ తరపున మాట్లాడి ఆయనే డిమాండ్ చేసిన సందర్భాలు, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని పొన్ను రెచ్చగొట్టారు అనుకుందాం, లేతే అసలు మీరు ఎందుకు చేయరని ఆయనే వాళ్ళ తరపున ప్రశ్నించారు. అసలు వాళ్ళకి ఇవి చెయ్యాలి, న్యాయము, వాళ్ళ విధి విధానాలు ఇవి, వాళ్ళ పద్ధతులు ఇవి, ఇలాంటి వాళ్ళకి మీరు ఇలా అన్యాయం చేస్తారా అని మిమ్మల్ని అల్లాడించేశారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు 10 అన్నట్టు వాళ్ళతో వ్యవహరించిన తీరు, కొట్టడమేనా లేకపోతే వాళ్ళని తొక్కించడమేనా, లేకపోతే ఈ ద్వంద్వ వైఖరిని ఎలా చూస్తారు మీరు? అప్పటికి ఇప్పటికి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం తనదాకా వచ్చేస్తే ఇంకొకలాగా. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనతో ప్రయాణం చేసినటువంటి ఆయన తల్లిని, ఆయన చెల్లినే సక్రమంగా చూడలేకపోయారండి. ఒకరు రాష్ట్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి వ్యక్తికి అంగన్వాడీ టీచర్ల పైనో లేకుంటే ఉద్యోగుల పైనో యువత పైనో ప్రేమ ఉంటుందని భావించడం మొదట మన మూర్ఖత్వం అండి. ఎటువంటి పరిస్థితుల్లో తన రాజ్యాధికారం కోసం కాకుండా, తన ఆర్థిక విధానాన్ని బలపష్టం చేసుకోవడం కోసం కాకుండా, తన సొంత వర్గానికి కోట్లాది కోట్ల రూపాయలు దోచిపెట్టడం కోసం కాకుండా ఇంకా దేనికోసం ఈ ముఖ్యమంత్రి పనిచేయడు, ఇంకా ఏ అవసరాల కోసం ఈ ముఖ్యమంత్రి పనిచేయడు. ఈ ముఖ్యమంత్రికి తెలిసింది నమ్మక ద్రోహం మాత్రమే. ఈ ఒక్క అంగన్వాడీ టీచర్లు మాత్రమే కాదండి, యువతని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని, పారిశ్రామిక విధానాల్ని, రాజధానులను కూడా నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కదండి ఈ రాష్ట్రంలో? ఒక్క జగన్మోహన్ రెడ్డిగా దక్కదండి. ఈ రోజు కూడా ఈ అంగన్వాడీ టీచర్ల కోసం అయితే గత ప్రభుత్వంలో 6,300 రూపాయలు పెంచి 10,500కి పెంచి అంగన్వాడీ టీచర్లు ఎక్కువ మంది రిక్రూట్ చేసి దాదాపుగా 25,000 అంగన్వాడీ స్కూల్స్ని నిర్మాణం చేసి ఇచ్చి దాదాపుగా 50 లక్షల మంది చిన్నపిల్లలకి కావాల్సినటువంటి వస్తువులు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు చేస్తే, ఆ రోజు కూడా ఇంకా కూడా కొన్ని అవసరాలు కావాల్సిన అంగన్వాడీ ఉద్యోగస్తులు పోరాటం చేస్తే ఆ పోరాటానికి నేనుండాలని చెప్పి ముఖ్యమంత్రిగా ఈయన ముందుకు వచ్చాడండి జగన్మోహన్ రెడ్డి. గెలిచిన ఆ నెల రోజుల్లో అనేక సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పిన వ్యక్తి కేవలం 1,000 రూపాయలు పెంచి దులిపేసుకొని నాకు సంబంధం లేదని చెప్పని 4 సంవత్సరాల 10 నెలలుగా వాళ్ళు మోసం చేశాడు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తాడనుకోవడం భ్రమ, ఆయన రాగానే చేస్తాడనుకోవడం భ్రమ. ఏదైనప్పటికీ కూడా అంగన్వాడీ టీచర్లు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తి చాలా గొప్పది. దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. వాళ్ళకు కావాల్సినటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం, కనీస వేతనాల కోసం, గ్రాడ్యుయేట్ల కోసం, పెన్షన్ల పెంపు కోసం మాట మీద నిలబడే ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపు రాబోయే అధికారంలో రాబోతా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది. వచ్చిన వెంటనే అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి ఉంటామని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. నారా లోకేష్ గారు కానీ,
చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం మీద అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళ సమస్యల పరిష్కారానికి పనిచేసి చూపించిన ముఖ్యమంత్రి కాబట్టి కనిపిస్తుంది, వ్యవహరించిన తీరు కనిపిస్తుంది. తగ్గము పెంచమని ఓపెన్ గా చెప్పి జూలై నుంచి అని అన్నా, మీరేమన్నారు? వాళ్ళకి మా మద్దతు ఉంటుందండి, వాళ్ళ స్ఫూర్తి చాలా గొప్పది, వాళ్ళకి మా మద్దతు. దాన్ని వాళ్ళు మద్దతు అనలేదు అధికార పార్టీ గాని సజ్జల గారు గాని వీళ్ళందరూ. అసలు మీరే మీ అధినేత వెనకాలండి వీళ్ళతో చేయిస్తున్నారు. అలాగే ఈ సంఘాల నాయకులకు కోట్లు మీరు ఇచ్చారు, వీళ్ళు వసూలు మీ దగ్గర చేసుకున్నారని అన్నారు. అవునా? ఈ ఆరోపణలు చేశారా? దాన్ని మీరు స్ఫూర్తి అంటున్నారు, వాళ్ళు దాన్ని ఇలా ఆరోపణలు చేస్తున్నారండి. అయితే గత ప్రభుత్వంలో కూడా అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి కావాల్సిన సమస్యల కోసంగా సభ్యులు చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రేరేపించి ఉద్యమాలు చేయించాడా? సమస్య భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంఘాలు, అనేక వ్యవస్థలు, అనేక సందర్భాల్లో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసంగా ప్రభుత్వం వైపుకి ఒక పోరాటం చేస్తాను, ఒక సమ్మె చేస్తాను. అది వాళ్ళ ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఆ హక్కుల్లో ఎవరికి కావాల్సినటువంటి అవసరాల కోసంగా వాళ్ళు సమ్మెలు చేస్తారు. ముందుగా ఒక రిప్రజెంటేషన్ ఇస్తారు. ఆ రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళ సమస్యల యొక్క పరిష్కారం కాకపోతే సమ్మెల్లోకి వస్తారు. ఆ సమ్మెలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది తెలుగుదేశం కావచ్చు, మరో ప్రభుత్వం కావచ్చు. ఖచ్చితంగా సమ్మెని మనం గౌరవించాలా. ఆ సమ్మెలో వాళ్ళు ఏటువంటి డిమాండ్స్ అడుగుతున్నారో మనం తెలుసుకోవాలా. తెలుసుకోవాల్సిన డిమాండ్స్ నుంచి నేరుగా ముఖ్యమంత్రులు వాళ్ళతో చర్యలు జరపాలా, చర్చలు చేయించాలా. ఆ చర్చల ద్వారా సమస్యల పరిష్కారం వైపుగా ప్రయాణం చేయాలా. సమ్మె చేయడం తప్పని ఎవరని చెప్పరండి. సమ్మె చేస్తున్న విధానాల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అత్యంత పాశవికంగా, అత్యంత దుర్మార్గంగా నడీదుల్లో లాగేసి కొట్టడం, ఈదుల్లో తీసుకుపోవటం, పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే కనీసం మినిమం వస్తున్నటువంటి ఆడవాళ్ళండి. మగవాళ్ళు అయితే పోలీస్ స్టేషన్లో ఏదో రకంగా ఉంటారు. ఆడవాళ్ళని దాదాపుగా ఒక 48 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడ కనీసం టాయిలెట్స్ కానీ మరొక అవసరాలు కానీ లేకపోతే ఎంత దారుణంగా ఆ మహిళలు మానసికంగా కానీ చిత్రవద అనుభవించుకుంటున్నారు. సాయంత్రం 7 తర్వాత చేయకూడదండి అరెస్ట్, పోలీస్ స్టేషన్స్ లో పెట్టకూడదు, కానీ మమ్మల్ని ఎలా పెట్టారు చెప్పలేని ప్లేసెస్ లో కొట్టారని చెప్తున్నారు. ఆయన ఒప్పుకుంటున్నారు అది జరిగిందని. అవునండి. అసలు కనీసం రాజ్యాంగం పైన ఈ ముఖ్యమంత్రికి ఏ రోజైనా సరే చట్టాల పైన, రాజ్యాంగం పైన కనీసమైనటువంటి మర్యాద, కనీసమైనటువంటి అవగాహన ఉండుంటే మనం వీటి గురించి ఆలోచించాలండి. డే 1 నుంచి డాక్టర్ సుధాకర్ గారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల కాడి నుంచి ఈ రోజు అంగన్వాడీ టీచర్ల వరకు ఈ దేశంలో ఉన్న చట్టాలు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కానీ పూర్తిగా విస్మరించి పనిచేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండి. ఈయన ఎంపీలను కొడతాడు, చైర్మన్లు కొడతారు, ప్రతిపక్ష నాయకులు కొడతారు, ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు కొడతారు. ఇక్కడ ఎక్కడ రాజ్యాంగాలు, చట్టాలు ఏవి లేవండి వీళ్ళకి. దాంట్లో వీళ్ళు అంగన్వాడీ టీచర్ల యొక్క స్ఫూర్తి ఇక్కడ ఓడిపోతామని భయం. జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి ఈరోజు పునాదులు పడ్డాయి. ఆ పునాదులు అంగన్వాడీ టీచర్లతో ప్రారంభమయ్యాయి. ఖచ్చితంగా ఈ అత్యంత పాశవికమైన ముఖ్యమంత్రిని, ఈ నియంతని ఓడించి తీరే ప్రజలు ప్రభుత్వాలు ఏకమే ఒక పక్కన పోరాటాలు చేస్తా ఉన్నాయి. దానికి అంగన్వాడీ టీచర్లకు మద్దతు ప్రారంభమైంది. ఇమ్మీడియట్లీ భయపడిన నిజంగా ఈ చలో విజయవాడ కార్యక్రమం చాలా మందికి అసలు అచ్చిరావట్లేదేమో. ఉద్యోగులు ఆ రోజు చలో విజయవాడ వెళ్తే వాళ్ళకి విమానం మోత మోగినంత పని అయింది. ఈరోజు సరే జీతం జూలైలో పెంచుతామన్న వాళ్ళ వీళ్ళు ఏమండి ఎవరు భయపెట్టారా అంటే భయపెట్టారు, మమ్మల్ని లోపల పిలిచి కొట్టారని ఎవరు డెఫినెట్ గా చెప్పరు. కానీ వాళ్ళు కొట్టారు మమ్మల్ని బెల్ట్లు పెట్టి, ప్రదర్శించిన దాష్టికం ఆ పైనుంచి వాళ్ళు చెప్పకుండానే చేస్తారా అని అయితే డౌట్ వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు చాలా ఓపెన్ గా. సరే సమ్మెలు, డిమాండ్లు ఇవి పక్కన పెడితే పయ్యోళ్ళు మమ్మల్ని ఇలా చేయమని చెప్పకుండా చేస్తారా పోలీసులు? ఇదైతే ఇలా కొట్టారు, అది నిజం. చలో విజయవాడ ఎవరికి అచ్చిరాట్లా ఉద్యోగులోనే. ఒక అమరావతి యాజిటేషన్ చేసినా ఇదే పరిస్థితి, అంగన్వాడీలు చేసినా ఇదే, ఉద్యోగస్తులు, టీచర్లు. ఒకటండి ఇన్ని సెక్షన్స్ ఓట్స్ సరే ఇప్పుడు పైకి జిందాబాద్ అని కొట్టినా రేపు వాళ్ళు దాన్ని ఓటు రూపంలో చూపిస్తారు. మరి ఇన్ని లక్షల మంది ఓట్లు కాదనుకుంటున్నారా లేకపోతే వద్దనుకుంటున్నారా? వీళ్ళ ప్రభావితం చేసే వాళ్ళని మరి రేపొద్దున అంగన్వాడీలు అంటే ఆ కుటుంబాల మహిళలను ప్రభావితం చేస్తారు. ఎందుకు అయినా కూడా తెలిసిలా చేస్తున్నారు? ఏంటి ఆయన వ్యూహం? ఇదేం వ్యూహం అని అదేం కాదండి. అంటే ఆ వ్యూహం ఎలాగో కోర్టు వాయించిందిలేండి, ఆ వ్యూహం కాదు. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీలు స్ట్రైక్ చేయాలని ఎవరు కోరుకోలేదు. ఎవరు కూడా అందరూ కార్మికులందరూ సమ్మె చేయాలి, మొత్తం రాష్ట్రంలో అన్రెస్ట్ పెరగాలి అని చెప్పి ఎవరు అనుకోరు.
అందరూ కూడా ఎవరన్నా ఏ వర్గమైన సమస్య ప్రారంభించినప్పుడు, ఏదైనా సమ్మె ప్రారంభించినప్పుడు సామరస్యపూర్వకంగా ఇది సెటిల్ కావాలి అనే కోరుకుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పౌరులకి హక్కులు లేవు, కార్మికులకి హక్కులు లేవు. ఈ పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే, ముందు నుంచి కూడా ఈ సామధాన భేద దండోపాయాలని అనుకుంటారు అందరూ. ఇక్కడ ఓన్లీ దండోపాయమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా దండోపాయం ఒక్కటే ఉంటుంది. ఆ దండోపాయంతో అంగన్వాడీల సమస్యను కూడా సాల్వ్ చేద్దామని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇది ఇక్కడ జరిగిన వ్యవహారం. ఇప్పుడు జూలైలో శాలరీలు పెంచుతాము లేదు, బ్రహ్మాండంగా, ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది. జూలైలో ఎవరు ఉంటారు? ఎవరికి గ్యారంటీ ఉంది? జూలైలో హామీ ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఇస్తారు, వినేవాళ్ళు ఎట్లా వింటారు? ఇటువంటి సమస్యలు చాలా మంది సాధారణ అంగన్వాడీ వర్కర్లకి వస్తున్న అనుమానాలు ఇవి. లీడర్లు వీళ్ళందరూ కూడా సాటిస్ఫై కావచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్లే డైరెక్ట్ గా బొత్స సత్యనారాయణ తోటి, సజ్జల రామకృష్ణారెడ్డి తోటి మాట్లాడారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఉంటారు. కానీ సాధారణ అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వీళ్ళందరికీ కూడా కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. ఏది అప్పుడు టీచర్స్ లో కూడా చీలికలు తెచ్చి గుంపులు, గ్రూపులు, ఒక వర్గం ఇటు ఒక వర్గం అటు, అలాగే ఇక్కడ కూడా విభజించి పాలించే స్టైలా? అదే చేశారండి, అదే చేశారు. నిన్న రాత్రి నేను చెప్పినట్టు నిన్న రాత్రి కృష్ణా జిల్లాలో 1456 మందికి అంగన్వాడీల్ని టర్మినేట్ చేస్తూ లెటర్లు రెడీ అయినాయి. అంటే ఇటువంటి చర్యలు ఏ ప్రభుత్వం చెయ్యదు. ఎవ్వరూ కూడా అసలు అంత కర్కశంగా, పాశవికంగా ఎవరు చెయ్యరు. ఈ బ్లేమ్ అంతా పోలీసుల మీదకి నెట్టేసి ప్రభుత్వాన్ని సేఫ్ చేయాలనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఎస్మా ప్రయోగించటము జగన్ ప్రభుత్వమే చేసింది. వాళ్ళ టర్మినేషన్ ఆర్డర్లు జగన్ ప్రభుత్వమే చేసింది. వాళ్ళని పోలీసులను పెట్టి కొట్టించటము జగన్ ప్రభుత్వమే చేసింది. ఈ విషయాన్ని మరిచిపోయి లేదు మేము పర్వాలేదు, మాకు ప్రభుత్వం మేము అడిగిన డిమాండ్లన్నీ ఇచ్చింది అంటే ప్రభుత్వం అన్ని డిమాండ్లు ఫుల్ఫిల్ చెయ్యాలనే కోరుతున్నది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కోరుతున్న విషయం ఏంటంటే ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లు ఫుల్ఫిల్ చేయాలి, ఈ సమస్యని పెద్దది చెయ్యొద్దు, ఈ సమస్యని తెగేదాకా లాగొద్దు అని ప్రజాస్వామ్యవాదులందరూ చెప్పారు. ప్రజా సంఘాలు కూడా అదే చెప్పినాయి. అంతే తప్ప ఎవరూ కూడా వీళ్ళందరూ అంగన్వాడీలందరూ కూడా తిరగబడాలి ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయాలి, ఈ సమస్య సాల్వ్ కాకూడదు, వాళ్ళ సమస్య అట్లాగే కంటిన్యూ కావాలని ఎవరూ కోరుకోలేదు. వాళ్ళందరూ సానుభూతితోనే ప్రతి ప్రజా సంఘము, రాజకీయ పార్టీలు అందరూ కూడా వ్యవహరించారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఈ ఎస్మా ప్రయోగించినప్పుడు దాన్ని చాలా తీవ్రంగా ప్రతిఘటించారు. ఎందుకు ప్రతిఘటించారు అంటే వాళ్ళ హక్కుల్ని వాళ్ళ డిమాండ్లని ఫుల్ఫిల్ చేయకుండా ప్రభుత్వం అణిచివేసే ధోరణి అవలంబిస్తున్నది అనే కదా ప్రతిఘటించింది. కాదండి, అణిచివేయడం ఒకటి ఉందా? ఇప్పుడు మీరు గమనించండి, ఈ ఉద్యమాలు జరిగిన తీరుతెన్నుల్లో మహిళలతో ప్రవర్తిస్తున్న తీరు చూడండి. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా వాళ్ళ కట్టు బొట్టుని విమర్శించారు, ఎలా ఈడ్చి పడేశారు రోడ్ల మీద, వాళ్ళందరినీ చూసాం. నిన్న కూడా మహిళలే కదా వాళ్ళందరూ. అసలు జాలి దయ ఏం ఉండదా మహిళల మీదైనా? చలో విజయవాడలో టీచర్ల మీద కూడా ఆ రోజు కూడా మహిళల్ని మమ్మల్ని ఇళ్లలో నిర్బంధించారండి, పోలీసులు మమ్మల్ని స్టేషన్ లో పెట్టారండి అని ఆడోళ్ళు కంటతడి పెట్టారు కదా. మరి మహిళా ప్రభుత్వం అక్షల్యంలు అంటాడు ఆయన. అసలు ఇటువంటి కన్సిడరేషన్స్ జగన్ ప్రభుత్వంలో ఎవరికి ఉండవు. అంటే ఏంటి, మాట వినకపోతే ఇంతే అని ఒక వార్నింగా? అంతే, అంతకు మించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నది వేరే విషయం లేదు. అందరూ కూడా మాట వినాల్సిందే. మాట వినకపోతే నా పరిస్థితి ఇట్లాగే ఉంటుంది, నేను చేసే పని ఇదే
అని ఆయన పదే పదే చెబుతూనే ఉన్నాడు. పదే పదే చెబుతున్న జగన్మోహన్ రెడ్డి అతి చేతల్లో కూడా అదే విధంగా చూపిస్తున్నాడు. ఈ తీరుకి అసలు ఓట్లు వేస్తాడా? ఇన్ని వర్గాలు లింక్డ్ అప్ ఉంటాయి, కుటుంబాలు, వాళ్ళని ప్రభావితం చేసేవాళ్ళు, టీచర్లైనా, ఉద్యోగులైనా, అమరావతి రైతులైనా, లేకపోతే ఈ సంఘాలు, వీళ్ళని ప్రభావితం చేసే కుటుంబాలు, ఎంత లేదన్నా ఒక 10 లక్షలు 15 లక్షల మంది ఎఫెక్ట్ అవరా? సజ్జల రామకృష్ణారెడ్డి ఒక విషయం క్లియర్ కట్ గా చెప్పాడు. అంగన్వాడీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉంటారు. ఆ 1,00,000 ఓట్లు మాకు వస్తే ఎంత, రాకపోతే ఎంత అని ఆయన క్లియర్ కట్ గా చెప్పాడు. అది అన్నారు. అసలు గిన్నెలు కడిగే వాళ్ళకి ఎంత జీతాలా అని కూడా వాళ్ళని అవమానించాడు. వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా ఉంది. మనం తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ లో చూసాం కదా, 30,000 బోగస్ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసుకొని వాళ్లే ఓట్లు వేసుకున్నారు. సో ఇటువంటి టెక్నిక్లు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ప్రజలు ఓట్లతోటి సంబంధం కూడా లేదు, వాళ్లే వేసేసుకుంటారు. సరే, రైట్. అంటే ఆయన వాళ్ళు ఒక ఎగ్జిక్యూషన్ లో వెళ్తున్నారంటున్నారు. వెంకటేశ్వరరావు గారు, మీరు ఇప్పుడు మీ దాంట్లో కూడా ఒక చీలిక తెచ్చే ప్రయత్నం ఇదంతా జరిగింది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. గతంలో ఉద్యోగులను కూడా ఇలాగే టీచర్లు గాని, సంఘాలను గాని, ఒక వర్గం ఒకళ్ళని, అంతేందుకు మీ మీద కూడా టీడీపీ దగ్గర కోట్ల రూపాయలు వసూళ్లు తీసుకుని మీరంతా ఇట్లా లొంగిపోయి వాళ్ళ వెనకాల మీతో చేయిస్తున్నారన్న ఆరోపణలు చేసేసారు మీ మీద. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు మీవి. ఇవన్నీ మీకేమనిపిస్తుంది చూస్తుంటే? లొంగితే ఒకలాగా, లొంగకపోతే ఇంకొకలాగా. సరే, మీరు భయపెట్టారంటే డెఫినెట్ గా చెప్పర్లేండి. లేదు, భయపెట్టి ఉద్యమాల్ని అణచాలని చూడటం కూడా అది చరిత్రలో సాధ్యం కాలేదు, భవిష్యత్తులో కూడా అవదు. కాదంటే ఇప్పుడు సత్యమూర్తి గారు ఒక వాలిడ్ పాయింట్ చెప్పారు. జూలైలో ఇచ్చే హామీని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తే మీరు ఎట్టా ఒప్పుకున్నారు? అది డౌట్ కదా అందరికి. అవును, ఇది సత్యమూర్తి గారు చెప్పినట్టు మేము దీని గురించి చాలా డిస్కషన్ నడిచినాయి. సాధారణ కార్యకర్తల్లో ఉన్నాయని చెప్పారు. రాత్రి 1 గంట సమయంలో, అంటే చర్చలు అయిపోయిన తర్వాత 11:30 తర్వాత 12 గంటల తర్వాత 1 గంట సమయంలో అన్ని జిల్లాల నుంచి ఎవరైతే అంగన్వాడీలు విజయవాడ చేరుకున్నారో వాళ్ళందరితోనూ మాట్లాడి వాళ్ళందరి అభిప్రాయం, వాళ్ళ ఆమోదం తీసుకున్న తర్వాత నాయకత్వం అక్కడ హామీ ఇవ్వటం, సమ్మె విరమించడం జరిగింది. కాబట్టి సాధారణ కార్యకర్తల యొక్క ఆమోదం, వాళ్ళ అంగీకారం తీసుకున్న తర్వాతే అటువంటి నిర్ణయానికి యూనియన్ రావడం జరిగింది. నెంబర్ 1. రెండోది, యూనియన్ల మధ్య చీలికలు ఇవన్నీ తీసుకురావడం చేసిందనేది. అంగన్వాడీలో మీరు చూసుంటారు, యూనియన్లు అన్ని కూడా 3 యూనియన్లు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అన్ని యూనియన్లు పూర్తిగా ఒకే మాట మీద ఉండి సమ్మె నిర్వహించింది తప్ప దాంట్లో చీలికలు ఇటువంటి ఏమీ లేవు. మూడోది, ఈ రోజు ఎస్మా ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఇంకా బాగా ఎస్మా కంటే ముందు రోజు కంటే తర్వాత ఉద్యమాలు చాలా గట్టిగా బలంగా జరిగినాయి. కాబట్టి అదొకటి. రెండోది, రేపు జులైలో ఎవరు వస్తారు ఏంటనేది కూడా ఆలోచన చెప్పారు. కాబట్టి రెండోది, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఈ చర్చలు జరిగినాయి. దానికి సంబంధించిన మినిట్స్ కాపీ 2-3 రోజుల్లో అందజేస్తామని చెప్పారు. కాబట్టి ఆ మినిట్స్ కాపీ ఆధారంగా మినిట్స్ కాపీ అంటున్నారు. మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన హామీలనే అసలు ప్రెస్ మీట్లో మేము అన్నామా, మేము చేసామా, మేము ఇచ్చామా అంటున్నారు. కాదు, మేనిఫెస్టో అనేది వాళ్ళ పార్టీ పెట్టింది. అంటే ఎవరితో, ప్రజలతో మేనిఫెస్టో కాదు, అసలు కేబినెట్ నిర్ణయాల్లో వచ్చిన అంశాలను కూడా ఇట్లా మాట తిప్పేసి మడమ తిప్పేసి నీ బోల్డ్ ఉన్నాయి. సత్యమూర్తి గారు ఏదో చెప్పబోతున్నారు. ఉన్నాయండి. అవి లేవని చెప్పి మేమేం అంటాం. ఒక చిన్న విషయం అండి, సత్యమూర్తి గారు, ఒక చిన్న విషయం ఏంటంటే ఎన్జిఓలతో కూడా ఇదే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాలన్నీ కూడా చర్చల్లో వచ్చినాయి. ఆ తర్వాత ఆ ఒప్పందాలకి ఏమైందో అందరికీ తెలుసు. అది నేను ఒక్కసారి గుర్తు చేద్దామని చెప్తున్నానండి. వారు చైతన్య గారు కూడా ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. చైతన్య గారు చెప్పండి సార్. సిపిఎస్ రద్దు ఖచ్చితంగా వారంలో చేసేస్తాము. ప్రభుత్వం రాగానే వారం అన్నా మీకు ఒక వారంలో చేసేస్తాం. సిపిఎస్ రద్దు అన్న కంపల్సరిగా మీకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పని పదే పాదయాత్రలు చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి. రాగానే 3 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పాడండి. రాగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెద్దలు చేసేస్తామని చెప్పారండి. రాగానే బీసీలకు సంబంధించినటువంటి పదవులు
వాళ్ళకి కావాల్సినటువంటి నామినేటెడ్ పోస్టులు పెద్దపీట బీసీలకు వేస్తామని చెప్పాడని ఈ రోజుకి 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క పని కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి జూలైలోనో ఇంకోసారి మళ్ళీ అధికారంలోకి వస్తాను భ్రమంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన మాటలను విశ్వసనీయత ఏమాత్రం అర్థం చేసుకోవాలండి. చైతన్య గారు 99% హామీలు చేశానని నొక్కి ఒక్కడిస్తారు బట్టన్ ఇలా నొక్కినప్పుడు ఈ రోజు వెళ్తున్నారు మళ్ళీ ఆశ్రయ నిధులకి చెప్తారు మళ్ళీ ఇదే అంగన్వాడీ టీచర్లకి 10,000 రూపాయల కంటే ఎక్కువ ఉద్యోగాల్లో ఉన్నారు, వీళ్ళు ఎక్కువ జీతాలు తెచ్చుకుంటారు కాబట్టి వీళ్ళకి నవరత్నాలు పనికిరావు, నవరత్నాలు ఇవ్వలేమని చెప్పని 50,000 మంది అంగన్వాడీ టీచర్లకి ఈ రోజు పథకాలు రాకుండా నష్టపోయిన పరిస్థితి ఏర్పడిందండి. 17,000 అంగన్వాడీ కేంద్రాలు కొత్తగా కడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజుకి ఒక్క అంగన్వాడీ కేంద్రం కట్టలేదండి. నాడు నేడులో అంగన్వాడీ కేంద్రాన్ని అత్యంత వైభవంగా చూపిస్తున్న ముఖ్యమంత్రి ఒక్క అంగన్వాడీని కూడా ఈరోజు బయటకు తీసుకురాలేదండి. అదేవిధంగా జీతాలు పెంచుతున్న ముఖ్యమంత్రి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో వచ్చిన ముఖ్యమంత్రి మీరు కూడా ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఆ రోజు తెలంగాణ నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చే వాళ్ళకి స్పెషల్ ట్రైన్లు వేసారా, బోల్డ్ ఫెసిలిటీలు ఇచ్చారా, ఉద్యోగస్తులు ఇన్న చేసుకున్నారా, వాళ్ళు అడిగినప్పుడు పెంచినా మిమ్మల్ని ఉద్యోగస్తుల వ్యతిరేకగా ముద్రేసి పడేశారు. చంద్రబాబు గారు చేసిన ఉద్యోగస్తులు ముద్రేశారు, వాళ్ళు బయటకు వచ్చి మీ ఫోటోలే పగలగొట్టారా, ఆ రోజు మీరు ఓడిపోయినప్పుడు ఇట్లా చేశారు. ఈ రోజు ఇన్ని వాళ్ళ మంది మీద ఈ స్థాయిలో వ్యవహరిస్తున్నా మళ్ళీ మీ మీదే వెనకాల మీరే ఉన్నారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోతామన్న భయంతో ఓటమని అంగీకరించలేక కావాలని చెప్పి ఎవరో ఒకరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారండి. ఒక అంగన్వాడీ టీచర్లు వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందండి. అంతేగాని అంగన్వాడీ టీచర్లు ఎదురులో రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పలా. వాళ్ళ సహజ సిద్ధంగా వాళ్ళు కోల్పోయిన హక్కులు, వాళ్ళు కోల్పోయినటువంటి ఆర్థికమైనటువంటి విధానాలు, కనీస వేతనాలు, వాళ్ళు పడుతున్న బాధలు వ్యతలు భరించలేక వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని తప్పదు, మనం పోరాటం చేస్తే కదా సాధించుకోలేము, ఈ ముఖ్యమంత్రి మనల్ని విశ్వసించడు అన్న విషయాన్ని తెలుసుకుని భరించలేక బయటకు వచ్చి పోరాటం చేశారు. ఎవరి విశ్వాసం ఏంటో ఎవరేంటో అర్థం అయ్యే ఉంటుంది. ఎనీవేస్ థాంక్యూ, వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. థాంక్యూ. చెప్పండి 10 seconds. వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఈ సమ్మె ప్రారంభించినప్పటి నుంచి కూడా అనేక దుష్ప్రచారాలు చేసింది. నెంబర్ 1 మొత్తం 11,500 రూపాయలు నేనే ఇస్తున్నాను అని చెప్పి చాలా చేశామని చెప్పింది. వాళ్ళకి యూనిఫామ్ కోసం కేటాయించిన డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తున్నట్టుగానే చెప్పింది. నాసి రకం యూనిఫామ్ వాళ్ళకి ఇచ్చింది. అట్లాగే ఫోన్లు ఇచ్చామంది. ఫోన్లు ఎవరి కోసం ఇచ్చారు? ఆ డిపార్ట్మెంట్ పనిచేయడం కోసం ఇచ్చింది కూడా నేను అంగన్వాడీ వారి కోసం చేశాను అన్నట్టుగా ప్రచారం చేసింది. పీక్ స్టేజ్ అసలు ఏమవుతుందంటే ఈ 4.5 సంవత్సరాల పైచేలకు మీరు కూడా భయపడ్డారా అన్నదానికే వెళ్తది. ఇప్పుడు 2 నెలల ముందు వచ్చి ఎన్ని మాట్లాడుతున్నారు అంటే అందరికీ జరిగిన అణచివేతకి మీరు కూడా అయిపోతుందని భయపడ్డారా? ఇప్పుడు మేము లొంగలేదండి, అన్ని నెరవేరిపోయాయి కదా అన్నా కూడా అనుమానం వస్తుంది అందరికి. మీకు చెప్తున్నాం, ఇప్పటికే ఈ సంవత్సరం 2023లోనే 2 సార్లు చెలో విజయవాడలు నిర్వహించింది అంగన్వాడీలు. ఆ అణచివేతల్ని, నిర్బంధాలని, అరెస్టులు 2 నెలల ముందు చలో విజయవాడ వచ్చి అంటే డెఫినెట్ గా ఇప్పుడు కొంత ధైర్యం కూడగట్టుకున్నారు. ఈ 4.5 ఏళ్లలో జరిగిన భయాన్ని ఇప్పుడు తెచ్చుకున్నారు కాబట్టి ఇది డెఫినెట్ గా భయమేనని చెప్పి ఎవరైనా అంటారు. థాంక్యూ, వి ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. థాంక్యూ వెంకటేశ్వర గారు, సత్యమూర్తి గారు, చైతన్య కృష్ణ గారు, థాంక్యూ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతుంది.